రామలక్ష్మి అభి కనిపించటం లేదని సీతాకాంత్ని పోలీసుల దగ్గరికి తీసుకెళ్ళమంటే ఇప్పుడే వస్తానని చెప్పి సీతాకాంత్ పోలీసులకు ఫోన్ చేసి ఒక ఐడియా చెప్తాడు. దాంతో పోలీసులు అభి దగ్గరికి వెళ్ళి తన ఫోన్ లాక్కుని అభి మెసేజ్ చేసినట్టుగా, హాయ్ రామలక్ష్మి, ఎలా ఉన్నావు? నేను అర్జెంట్ వర్క్ మీద వేరే ఊరికి వచ్చాను. ఎక్కడ సిగ్నల్ సరిగ్గా లేకపోవడం వల్ల కాల్ చేయటం లేదు. ఆ వర్క్ ఫ్రీ అవ్వగానే పని కాల్ చేస్తాను, బాయ్ అని చెప్పేసి ఒక మెసేజ్ పెట్టాడు. అయితే ఇక ఈలోపు ఈ సందీప్ అలాగే శ్రీలతలు ఇద్దరు కూడా ఏం జరగబోతుందో చూస్తారు. రామలక్ష్మికి ఆ మెసేజ్ రాగానే సీతకి ఏం చెప్తుందంటే అభి సేఫ్ అని, వెళ్ళాల్సిన అవసరం లేదని, కానీ ఎవరు ఫోన్ చేశారో తెలియదని బాధపడుతుంది. అప్పుడు సీతాకాంత్, చెప్పాను కదా రామలక్ష్మి, వర్క్ బిజీలో అలా చేశాడని, నువ్వెందుకు కంగారు పడతావు అంటే, మరి ఫోన్ చేసింది ఎవరో అర్థం కావటం లేదంటే ఒకసారి నీ ఫోన్ ఇవ్వు అంటాడు. సరే అని వచ్చిన నెంబర్కి కాల్ చేసేసరికి ఇక సందీప్ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. ఫోన్ లిఫ్ట్ చేసి ఒరే ఎవర్రా అనేసరికి శ్రీలత షాక్ అయిపోతుంది. అయితే అప్పుడు సీతాకాంత్ ఏమంటాడంటే, నువ్వు గనక రామలక్ష్మి జోలికి వచ్చి ఆ అభిగాడి విషయం బయట పెడితే మాత్రం ఊరుకునేది లేదు అంటూ ఇటు సీతాకాంత్ మన సందీప్ అలాగే శ్రీలతలకి ఇద్దరికి పరోక్షంగానే వార్నింగ్ ఇస్తాడు. యాక్చువల్లీ సీతాకాంత్కి తెలీదు వాళ్ళు చేశారని, అన్నోన్ నెంబర్ కదా, వీళ్ళు కూడా ఫోన్ చేసి మాట్లాడరు అనమాట. అది జరిగిన విషయం. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.